మీరు ప్రాపర్టీ కొన్నప్పుడు పేపర్ యాడ్ ఇవ్వండి. పేపర్ యాడ్ ఇస్తే ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్ కావాలంటే ఒక 45 డేస్ 90 డేస్ ట్రాన్సాక్షన్ పీరియడ్. రేపన్నాడు అదే సపోజ్ అతని మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి, నేను అడ్వాన్స్ ఇచ్చాను 3-4. సో బీకి ఉన్న రైట్స్ సికి ఉంటాయి, సికి ఉన్న రైట్ డీకి ఉంటుంది. 3 కోర్టు కేసు. మనం అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు సెల్లర్ చెక్ చేసుకోవాలి. సెల్లర్ చెక్ ఎలా చేసుకుంటాం అంటే సార్ అదే విధంగా మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా సెల్లర్ చెక్ అనేది, అవునండి. ఇదేదో న్యూ థింగ్ అనిపించిందండి. ఐ మీన్ లైక్ సెల్లర్ చెక్ ఏంటండి అసలు? సో సెల్లర్ చెక్ ఎందుకు అంటే సెల్లర్ అనే అమ్ముతున్నాడు. సో ఒక ట్రాన్సాక్షన్ కావాలంటే ఒక 45 డేస్ 90 డేస్ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఉంటుంది. ఓకే ఓకే, ఒక ప్రాపర్టీ కొనాలంటే. సో సెల్లరు మనం అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు సెల్లర్ చెక్ చేసుకోవాలి. సెల్లర్ చెక్ ఎలా చేసుకుంటాం అంటే అతని మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, అతను ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ కోర్ట్ కేసెస్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటే ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చే ముందు మనం వ్యాలిడేషన్ చేసుకో సేఫ్ గార్డ్ కావచ్చు. సో ఆర్ మనీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎస్. సో రేపన్నాడు అదే సపోజ్ అతని మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి, నేను అడ్వాన్స్ ఇచ్చాను, 3-4 కంబారు. ఓకే, సో నేనేం చేస్తాను, లీగల్లో నా డబ్బులు లాసే కదా. సో అలాంటిది చేయొచ్చు అని చెప్తున్నా నేను. సో ఇది బేసిక్, చాలా మంచిది అది వ్యాలిడేషన్. తర్వాత మీరు ఇంకోటి అప్రూవల్స్లో ఒకటి గమనించలేదు, చాలా వరకు డబల్ రెసిస్టెన్స్ అవుతాయి. ఇన్నే ఉండొచ్చు కదా మీరు. ఎగ్జాక్ట్లీ అండి. డబల్ రెసిస్టెన్స్. సో ఇవి మేజర్గా గ్రామ పంచాయత్ లేఅవుట్స్లో అవుతాయి. సో ఏంటంటే గ్రామ పంచాయత్లో ఆన్లైన్ రాదు ఎక్కడ లేఅవుట్స్. ఎగ్జాక్ట్లీ. సో డిటిసిపి హెచ్ఎండి ఆన్లైన్ వస్తుంది. ఓకే. సో గ్రామ పంచాయత్ రాదు. సో అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. దానికి ఏమైనా రెమెడీ ఉందండి? అంటే అట్లా డబుల్ రిజిస్ట్రేషన్ ఎలా? రెమెడీ అంటే ఏం లేదు, అది ఈసీలో వస్తుంది. అది ఈసీలో వస్తుంది. అయితే నేనేమంటానంటే ఒక వ్యాలిడేషన్ చేయండి అక్కడ. ఓకే, తర్వాత లేఅవుట్స్ మీరు వెరిఫై చేసుకోండి. ఏంటంటే గ్రామ పంచాయతీలో ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 10 మంది సెల్లర్లు ఉన్నారు అనుకుందాం. సో 10 మంది సెల్లర్లో నేను చూసిన కొన్ని ఏరియాస్లో 1 ఎకర్ ల్యాండ్ 3 లేఅవుట్లు ఉన్నాయి. సో ఎలా అయిందంటే చెప్తానేనండి. ఇప్పుడు ప్లాట్ 1, 2 ఈ సీక్వెన్స్లో ప్లాట్ 1, 2, 3, ఇంకో దాంట్లో ప్లాట్ అక్కడ నుంచి 1, 2, 3 వచ్చింది, ఇంకోటి అక్కడ నుంచి 1, 2 వచ్చింది. అప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుందండి. గవర్నమెంట్ ఎలా వెరిఫై చేస్తుంది? సో అక్కడ మేజర్ మిస్టేక్ అవుతుంది. గ్రామ పంచాయత్ లేఅవుట్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నేను చెప్పేది. ఓకే, ఇప్పుడంటే కొంచెం మనకు మున్సిపాలిటీ డబుల్ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు లేవండి, చాలా జాగ్రత్త అయిపోయింది. బట్ బిఫోర్ రిజిస్ట్రేషన్స్ అయినవి ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే కొద్దిగా కొన్ని సెక్యూరిటీస్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి అవకాశం లేదు. బట్ మనము పాతది కొన్ని టైంలో అంటే లింక్ డాక్యుమెంటేషన్స్ అని ఏదైతే అన్నారో, చైన్ ఆఫ్ లింక్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అందులో ఏదైనా బయటపడితే డబుల్ రిజిస్ట్రేషన్ అనేది అప్పుడు ఎలా మరి? దానికి అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక రెమెడీ చిన్నది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ కన్సర్న్ మీద వెళ్ళాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబిసి ఉన్నది. ఓకే, అయితే ఏం చేసిండే బీసీడీకి అమ్మిండు ప్రాపర్టీ అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఆ బీసీడీని కూడా ఈ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ చేసి ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి. సో అందరు ప్రాపర్టీస్ అందరూ వచ్చారు కదా, 3 వచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్. ఓకే, సో బి అన్నారు అనుకోండి, బీకే వ్యాలిడేషన్ ఉంటుంది. సో అతను బీకి అమ్మాడు, సికి అమ్మాడు, డీకి అమ్మాడు. ఓకే, సో బీకి ఉన్న రైట్స్ సికి ఉంటాయి, సికి ఉన్న రైట్ డీకి ఉంటుంది. 3 కోర్టు కేసుకి వెళ్ళొచ్చు. ఓకే, సో మనం సేఫ్ గార్డ్ చేయడానికి ఏం చేస్తా అంటే ఆ ఏబిసిడి అందరు వచ్చి ఈ కంపేర్ అనుకో, అప్పుడు ట్రాన్సాక్షన్ క్లియర్ అయిపోతుంది. లేదు అంటే ఎన్ఓసి తీసుకోవాలి మనం, వాళ్ళ దగ్గర నుండి క్యాన్సలేషన్ ఆర్డర్ తీసుకున్నా సరిపోతుంది మనం. సో అదంతా ఇండెప్త్ అండి, అదే లీగల్ మనం చెప్తున్నాను కదా, తవ్వుకుంటూ పోతే వెళ్తూనే ఉంటుంది లీగల్ అనేది ప్రాపర్టీ రిలేటెడ్. సో ఇంకోటి నేను సేఫ్ గార్డ్ చేయడానికి ఏం చెప్తానంటే మీరు ఏ ప్రాపర్టీ కొన్నా ఒక చిన్న రెమెడీ ఫాలో అవ్వండి. అది డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ప్రాపర్టీ కొన్నప్పుడు పేపర్ యాడ్ ఇవ్వండి. ఓకే, పేపర్ యాడ్ ఇస్తే ఏమవుతుందంటే ఆ నియర్ బై తెలుగులో ఇంగ్లీష్లో ఇవ్వాలి. 21 డేస్ వెయిట్ చేయండి. ఎవరైనా ప్రాబ్లం ఉంది, ఓన్ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాడు మిమ్మల్ని అప్రోచ్ అవుతాడు. ఇక్కడ ఎవ్వరు చేయరు, ఏ కస్టమర్ చేయరు ఇక్కడ. రైట్, అది మీరు చాలా మటుకు పేపర్లో చూస్తుంటారు. సో బిగ్ పార్సల్స్ లైక్ 1000 స్క్వేర్ యార్డ్స్ 2000 స్క్వేర్ యార్డ్స్కే పేపర్ యాడ్స్ చూస్తుంటారు. చిన్న ప్రాపర్టీ చూడరు ఎప్పుడు. ఇవ్వండి, కొంచెం సేఫ్ గార్డ్ అవుతారు నేను చెప్పేది. ఎవరైనా సరే పేపర్ యాడ్ అయితే ఇచ్చుకోవచ్చు, అది పెద్ద కాస్ట్ కూడా కాదు. బట్ అది చాలా ఎఫెక్టివ్ మేనర్ లో మ్యాటర్స్. కొంచెం ఏమవుతుందంటే సో ఇప్పుడు కొన్ని విధాల మనం ఆల్రెడీ ఇంటిమేట్ చేసామని ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ. సో
కోర్ట్‌లో రేపన్నాడు ఏదైనా ఇష్యూ వచ్చినా గానీ మనం వాలిడేట్ చేయొచ్చు. సో, రైట్. మీరేం చేస్తారా 21 డేస్ అని ఒక యాడ్ ఆన్ అంతే. సో, రైట్. 1+1 = 2. సో, 1 దగ్గరనే ఆగిపోకుండా ఇదొక 1 యాడ్ ఆన్ అవుతది. సో, మనం ఒక స్టెప్ అహెడ్ ఉంటాం మనం. అది నా ఒపీనియన్ అంతే. సో, లీగల్ పారామీటర్స్‌లో మీరు కనుక్కోండి ఎవరన్నా ఇదే సేమ్. దీంతో పాటు ఇంకోటి చెప్తాను నేను. సో, ఏంటంటే అక్కడ ఫిజికల్‌గా గూడా వెళ్లి వెరిఫై చేయొచ్చు మీరు. ఒక పక్కన వాళ్ళు. అయితే ఇక్కడ మైనస్ పాయింట్ ఏమవుతదంటే కొంతమంది అమ్మే వాళ్ళు, కొనే వాళ్ళకి ఏదైనా డిస్ప్యూట్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్కన వాళ్ళు పడదు. యెస్. వాళ్ళు నెగెటివ్ గూడా చెప్పొచ్చు గదా! చెప్పలేం గదా! యెస్. ఆఫ్ అయితే కోర్స్. ఇక్కడ నేనేమంటానంటే ప్రతి ఒక్కరు చెప్పరు గదా! ఓకే. సో, మార్కెట్‌లో ఏదున్నా తెలిసిపోద్ది. రైట్. ఓకే. సో, నేనేమంటానంటే ఫిజికల్‌గెళ్తే మీకు తెలిసిపోతది. సో, వాళ్ళేమంటారు ఏదైనా డిస్ప్యూట్‌లో ఉందంటే మీకే ముందు తెలిసిపోతది. కొంచెం అవును. దూరంగా ఉంటారు. తర్వాత బౌండరీస్ గూడా అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అది కొంచెం మ్యాచ్ అవుతుందో చూసుకోండి. బెటర్‌గా ఉంటది నేను జెప్పేది. సో, దానివల్ల ఇంకో ప్లస్ 1 పాయింట్ ప్లస్ అవుతారు. యెస్. సో, అది నేను సో, కస్టమర్ షుడ్ బి కొంచెం నాలెడ్జ్ ఉండాలి కొంచెం. డబ్బులు పెడుతున్నాడు. చాలా హార్డ్ ఎర్న్ మనీ. యెస్. సో, ఎవ్రీ పై కౌంట్స్. నేను ఎగ్జాక్ట్‌లీ జెప్పేది. అండి. ఎవ్రీ పై కౌంట్స్. సో, డబ్బులు ఎవరికి ఊరికే రావంటారు గదా! సో, రైట్. అలా నేను జెప్పేది. దీంతో పాటు ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ధాత్రి బిజినెస్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయగలుగుతారని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్.